హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ జ్యువెలరీ. ఈరోజు మన జేఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో ఈరోజు కూడా మంచి న్యూ డిజైన్స్తో అయితే ముందుకు వచ్చేసానండి. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో మీకు కూడా నచ్చితే లేట్ చేయకుండా ఫటాఫట్ కలెక్షన్ అయితే చూసేద్దాం. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో అయితే పెట్టుకోండి. ఇది ఒక మన మ్యామ్ పెట్టిన రివ్యూ అనమాట. స్టడ్స్ తను రిసీవ్ చేసుకొని చాలా బాగుందన్నారు. సో ఈ రివ్యూ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ చంపస్వరాలండి. 5 లైన్స్ రియల్గా మనం గోల్డ్ చేపించుకుంటే ఎలాగైతే ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయి తెలుసా, అసలు చాలా బాగున్నాయి మ్యామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్స్. ఇక్కడ బేబీ హిప్ బెల్ట్స్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సైజెస్ కూడా నేను ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాను. 2 in 1 లాగా యూజ్ చేసుకోవచ్చు. మీకు పెండెంట్ డిటాచబుల్ అయితే ఉంటుంది. పెండెంట్ని హెయిర్ యాక్సెసరీ లాగా మనం పెండెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సైజెస్ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. అండ్ స్వెక్సీ పర్ల్ అండ్ నక్షి బాల్ కాంబినేషన్తో మేకింగ్ చేసిన ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ ఎలా ఉంది చెప్పండి. అండ్ జాలీ నెక్లెస్, ఇది కూడా మీకు ఇలా చోకర్ టైప్ అనమాట. సో చోకర్ టైప్ వస్తుంది, మీకు పర్ల్లో కూడా ఉంది. ఇది కూడా మీకు డిటాచబుల్ హుక్తో అయితే ఉంటుంది. ఇక్కడ మనం యూస్ చేసిన బీడ్స్ అండ్ క్రిస్టల్స్ వచ్చేసి మనకు రియల్ పెన్ అండి. కలర్ షేడ్ అవి ఏమీ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొజనైట్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్. లాస్ట్ టైం కూడా మనం వేరే చైన్స్తో చూసాం. ఇక్కడ ఏంటంటే మనం బ్లాక్ డైమండ్స్తో అయితే తీసుకొచ్చాను అనమాట ఈసారి. అండ్ ఇంకోటి వచ్చేసి మనం పర్ల్తో మేకింగ్ చేసిన సింపుల్ నెక్ సెట్, మంచి మైక్రో గోల్డ్ విత్ నక్షి కాంబినేషన్తో వచ్చేసింది అనమాట. విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. అండ్ బ్రాడ్గా మిడిల్ లెంత్ హారం అండి. ఇది చాలా ప్రౌడ్గా ఉంటుంది. గోల్డ్ రిప్లికా డిజైన్ అనమాట. సో జడావు కుందన్ కాంబినేషన్తో వచ్చేస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకు స్క్రూ టైప్ అయితే వచ్చేస్తాయి. కొంచెం బ్రాడ్గానే ఉంటుంది. హారం నెక్లెస్ కాకుండా ఒక హెవీగా ఒక మిడిల్ లెంత్ సెట్ వేసుకుంటే బాగుంటుంది అనేవాళ్ళు ఇది దీనికి వెళ్ళిపోవచ్చు. ఇవి వచ్చేసి మనకు బాలీస్ అండి. జస్ట్ 350 రూపీస్ అనమాట. సో డైలీ యూస్కి చాలా బాగుంటాయి మ్యామ్. అండ్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అలాగే జడావు పెండెంట్తో మేకింగ్ చేసింది. అండ్ ఇది చూడండి, ఫ్లాట్ బీట్స్ అనమాట. ఎంత బాగున్నాయో. పెండెంట్ కూడా మీకు డిటాచబుల్గా ఉంటుందన్నమాట, డిటాచ్ చేసుకోవచ్చు. ప్రీమియం కట్టుతీగా మైక్రో గోల్డ్ ప్లేటింగ్తోనే చైన్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. బాలాజీ పెండెంట్ తీసుకొని మేకింగ్ చేసింది ఇది. నెక్స్ట్ బీడ్స్ విత్ పర్ల్ అనమాట. ప్రీమియం కట్టుతీగతోనే వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి న్యూ డిజైన్ ఏంటంటే బ్లాక్ బీడ్ చైన్ అండి. 24 ఇంచెస్లో మనకు చాలా తక్కువగా దొరుకుతాయి అనమాట. సో ఇలా మనకు ఇలా వచ్చేసాయి. చాలా బాగుంది కదా. అండ్ ఇంకోటి వచ్చేసి డిటాచబుల్ పెండెంట్తో. అండ్ ఇది కూడా మీకు హారం. సో లాస్ట్ టైం కూడా మనం ఇలాంటి చైన్స్ చూసాము. యాక్చువల్ సోల్డ్ అవుట్ అయ్యాయి అనమాట, మళ్ళీ కొత్తగా మేకింగ్ అయ్యాయి. ఇది కూడా మీకు ఓన్లీ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ లేదంటే ఇలా ఆ బంచ్ లాగా కూడా తీసేసుకోవచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ అనేది పెడతాను మీకు క్లియర్గా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి. రీస్టాక్ అయింది. ఇది గోల్డ్ బాల్స్లో ఉంది. ఇలా మీకు మూవ టైప్లో ఇలా గోల్డ్ బాల్స్లో రష్యన్ బీట్స్తో ఇలా ఉందన్నమాట. అండ్ 2 కలర్స్లో ఉంది. కెంపులో ఉంది, వైట్లో కూడా ఉంది. నెక్ పెట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా, చాలా బాగుంటుందండి. చాలా సార్లు రీస్టాక్ అయింది. కొత్త డిజైన్ అయితే ఏమీ కాదు. అండ్ ఇంకోటి రీస్టాక్ వచ్చేసి మనకి జడ అనమాట. 1250 రూపీస్ కెంపు స్టోన్తో అయితే ఉంటుంది. లెంత్ కూడా మీకు చూపించాను కదా. సో ఇది ఏమీ మరీ లాంగ్ కాదండి, మిడిల్ లెంత్, మీడియం సైజు అనమాట. చిన్న జడ, అలాగని స్మాల్ కాదు మళ్ళీ. అండ్ ఇది వచ్చేసి మనకు హారం. చూడండి ఎంత బాగుందో, బ్రాడ్గా ఉంటుంది. విత్ నక్షి జుమ్కాస్ అయితే వచ్చేసాయి. నక్షి పాలిష్లో అయితే ఉంటుంది. అండ్ ఈ చోకర్స్ కూడా చాలామంది అడిగారండి. సో మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయన్నమాట. సో ఇవి కూడా కొత్త డిజైన్ ఏం కాదు, ఇవి కూడా పెట్టింది. ఫస్ట్ మనం కొన్ని రీస్టాక్ అయినా అంటే చూద్దాము. ఈ వీడియోలో చాలా వరకు ఒక 20% రీస్టాక్ అయినవి ఉన్నాయి. ఒక 100లో 20% రీస్టాక్ అయినవి, 80% న్యూ డిజైన్స్ అయితే చూపిస్తాను. సో మనం ఇప్పుడు చూసిన కెంపు చోకర్ కూడా రీస్టాకే. అండ్ ఈ 2 in 1 నెక్లెస్ కూడా మనకు రీస్టాకే అయ్యిందండి. అండ్ చాలా బాగుంది కదా, చాలా బాగా ఉంది. సో చాలా మంచి రివ్యూస్ కూడా తీసుకున్నాను. ఇక్కడ నుంచి విక్టోరియన్ విత్ మోజనైట్ కాంబినేషన్తో నెక్ సెట్స్ అయితే చూద్దాము. మనకి ఇక్కడ డిజైన్ని బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. మీకు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రాయల్ బ్లూ, నేవీ బ్లూ ఇలా అనమాట. సో ఇది చూడండి, ఇది వచ్చేసి కంప్లీట్ విక్టోరియన్ విత్ కుందన్ కాంబినేషన్తో సింపుల్గా చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇంకోటి న్యూ డిజైన్.
ఇవన్నీ కూడా మనకు న్యూ డిజైన్స్ అండి. ఇంతవరకు పెట్టలేదు. ఫస్ట్ టైం అయితే పెడుతున్నాం. రీస్టాక్ అయిన ఐటమ్స్ అయితే కాదు. చాలా బాగున్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అని చాలామందికి న్యూగా చూస్తున్న వాళ్ళకి డౌట్ ఉంటుంది. మా దగ్గర సిఓడి ఆప్షన్ అయితే లేదండి. మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఇచ్చాము. వీడియో ఎండ్లో ఇస్తాము అండ్ వీడియో స్టార్టింగ్లో కూడా మా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి. అవైలబిలిటీ అని చెప్పిన తర్వాత మా టీమ్ అనేది అవైలబిలిటీ ఉంటే అవైలబుల్, లేదంటే నాట్ అవైలబుల్ అని పెడతారనమాట. మా దగ్గర ఐటమ్ ఉంటే అవైలబుల్ అని పెడతాం, లేకపోతే నాట్ అవైలబుల్ అని పెడతాం అనమాట. అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు పేమెంట్స్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడగాలన్నమాట. సో పేమెంట్స్ డీటెయిల్స్ వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే. మీ రెండు వేరే కంట్రీ నుంచి కనుక చేస్తుంటే మీకు ఇవి పనిచేయవు కాబట్టి మాకు అందరు కూడా అదర్ కంట్రీ అందరు కూడా మన ఇండియన్స్ బ్యాంక్ ట్రాన్స్ఫరే చేస్తారు. సో మేము మీకు మా బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాము. సో అలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి. చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయాలి. ఇదనమాట ప్రొసీజర్. సిఓడి ఆప్షన్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఐటమ్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత అప్పుడు డబ్బులు ఇవ్వచ్చా అని చాలామంది కాల్స్ చేసి మెసేజెస్ చేసి ఇలా అడుగుతున్నారనమాట. సో ఇదైతే లేదండి. మీకు అందరికీ క్లియర్గానే అర్థమైపోయింది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళకండి నేను చెప్తుంది. మన రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ రూల్స్ అనేది తెలుసు. సో ఈ మధ్య మనకు చాలా కొంతమంది న్యూ కస్టమర్స్ వచ్చారనమాట, న్యూ సబ్స్క్రైబర్స్. సో వాళ్ళకి ఐటమ్స్ బాగా నచ్చుతాయి, బట్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అనమాట. సో మనకి ఎక్కువగా మార్నింగ్ లేచి చూడడం ఒక 10 మెసేజ్లు ఇవే ఉంటాయి అన్నమాట. అవైలబిలిటీస్ అడుగుతారు, సిఓడి ఉందా అంటారు. సో కార్డు కూడా ఉండదు. కార్డు కూడా లేదు. మా దగ్గర ఉన్నవి ఇవేనమాట. ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఈ 3 నుంచి ఈ 3 త్రూ మీరు పేమెంట్ అనేది చేయాలి. ఓకే, పేమెంట్ చేసి తర్వాత మీ అడ్రస్ కూడా ప్రాపర్ అడ్రస్. సో ప్రాపర్ అడ్రస్ అంటే మీ నేము, డోర్ నెంబర్, ఏరియా, ల్యాండ్ మార్క్ ఇవన్నీ కూడా ఒక్కటే చాట్లో అన్ని ముక్కలుగా పెడుతున్నారు. సో ఫస్ట్ నేమ్ సెండ్ చేస్తారు, తర్వాత పిన్ కోడ్, తర్వాత మొబైల్ నెంబర్. ఇలా ఉండకూడదు. మొత్తం ఒకటే చాట్లో వచ్చేలాగా క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ మీకు కొరియర్ సర్వీస్ గురించి కూడా నేను చెప్తున్నాను ఇక్కడ మీకు విలేజ్ నుంచి మీరు ఆర్డర్ పెడుతుంటే మీకు డిటిడిసి అవైలబుల్ ఉండదు. సో మాకు ఎలా తెలుస్తుంది? మాకు తెలియదు కదా. సో మేమైతే మీకు ఏ సిటీ ఉందో ఆ సిటీకే మేము పంపిస్తాము. సో అక్కడ నుంచి మళ్ళీ మీరు డిటిడిసికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సర్వీస్ మీకు లేనప్పుడు మీరేం చేయాలి? అడ్రస్ టాప్లో ఇంటూ పెట్టేసి అడ్రస్ స్టాప్లో మీరు మాకు కొరియర్ సర్వీసు, మీకు ఏ కొరియర్ సర్వీస్, ఇప్పుడు సపోజ్ ఈ విలేజెస్కి అయితే ఓన్లీ ఇండియా పోస్ట్ మాత్రమే ఉంటుంది. మాకు ఓన్లీ ఇండియా పోస్ట్ మాత్రమే మాకు అవైలబుల్ ఉన్న సర్వీస్ అని చెప్పేసి మీరు హెడ్లైన్లో టాప్లో పెట్టాలి. సో మీరు నార్మల్గా కాల్స్ చేసి చెప్పినా, వాయిస్ నోట్స్ పెట్టి చెప్పినా కూడా ఇవన్నీ ఏమీ చూడరు అండి. సో ఇవన్నీ ఏమీ చూడరు. మీరు ఒకవేళ చూసి మీరు ఆ టైంలో ఓకే చెప్పినా కూడా మీతో ఎవరైతే మాట్లాడతారో ఇవన్నీ కూడా ఒకళ్ళే తీసుకోరు కాబట్టి మీరు అడ్రస్లో పెట్టడం వల్ల ఆ అడ్రస్ ప్రింట్అవుట్ తీసేటప్పుడు క్లియర్గా ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా తెలుస్తుంది. సో ఒక్కసారి మర్చిపోయినా కూడా, ఇంకోసారి మర్చిపోయినా కూడా, థర్డ్ టైం అయినా కూడా గుర్తొస్తుంది. యాక్చువల్గా అలా చేయడం వల్ల మా కొరియర్ బాయ్ సపోజ్ డిటిడిసి బాయే వచ్చారనుకున్నాం, తనన్నీ ఒక ప్యాకింగ్లో వేసుకున్నారనుకోండి, తను చెక్ చేస్తారు అడ్రస్ కంపల్సరీ కొరియర్ బాయ్ దీంట్లో వీళ్ళకు డిటిడిసి అవైలబుల్ లేదుగా. మా టీం మర్చిపోయినా కూడా, మా స్టాఫ్ మర్చిపోయినా కూడా లాస్ట్కి కొరియర్ బాయ్ వరకు వెళ్ళేటప్పుడు కూడా తను చెక్ చేసి ఇది లేదు, డిటిడిసి లేదు కదా, వీళ్ళు క్లియర్గా ఇక్కడ అడ్రస్లో మెన్షన్ చేశారు అని చెప్పేసి తను వేరే కొరియర్ చేస్తారనమాట. సో ఇలా ఉంటుంది ప్రొసీజర్. ఓకే, ఎందుకంటే రీసెంట్గానే ఇలా చాలామందికి నేను చెప్తూనే ఉన్నాను, బట్ అయినా కూడా ఒక మ్యామ్తో ఇలా ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. అతను 1 డే బ్యాక్ చెప్పారు, ఇంకో రోజు పేమెంట్ చేశారు. సో డబ్బులు అనేది వేశారు, కానీ తన అడ్రస్లు పెట్టలేదు, ఎలాంటివి కూడా పెట్టలేదు. మేము ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత మాకు డిటిడిసి అవైలబుల్ లేదని చెప్పాం కదా అని అప్పుడు అన్నారు. సో మీరు అడ్రస్లు మెన్షన్ చేయాలని మేము టైప్ చేసి పెట్టినా కూడా అడ్రస్ మళ్ళీ మాకు పెట్టలేదు, తను సపరేట్గా పెట్టారు. సో ఇలా ఉంటాయి. అందుకోసం నేను చెప్తున్నానండి. మళ్ళీ మీకు అవైలబుల్ లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోలేక
అది మాకు మళ్ళీ రిటర్న్ వస్తుంది. మాకు రిటర్న్ వచ్చినవన్నీ కూడా ఒక ఒక వీక్ పడుతుంది అవి మళ్ళీ ఓపెన్ చేసి చూడడానికి. సో ఇప్పుడైతే ఇంకా సీజన్ అప్పుడైతే రిటర్న్ వచ్చినవన్నీ కూడా వెంటనే ఓపెన్ చేసి చూడరండి. అవన్నీ కూడా ఒక పక్కన పడేస్తారు. సో వాటికి ఒక రోజు అనేది కేటాయించి ఓపెన్స్ ఎవరెవరి అడ్రస్లో పైన రిటర్న్ వచ్చాయనేది ఆ టైం అనేది పెట్టుకొని ఆ టైంలోనే ఓపెన్ చేసి చూస్తారనమాట. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి చెత్తంతా ఏమీ లేకుండా మీరు క్లియర్గా అడ్రస్ స్టాప్లో మీకు ఏ కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉందో అదే కొరియర్ సర్వీస్ అనేది మీరు పెట్టుకోండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు మ్యామ్. ఇంటికి మీరు డిటీడీసీ అవైలబుల్ ఉంటే డిటీడీసీ అయినా ఇండియా పోస్ట్ అయినా కూడా మీ ఇంటికే వచ్చి డోర్ డెలివరీ చేస్తారు. ఓకే, అలా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన ఇలాంటి రిస్క్ ఏమీ ఉండదు. అదొకటి. అండ్ ఇంకోటి, మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు పెడతారో వర్క్ అయ్యే మొబైల్ నెంబర్ పెట్టండి. చాలామంది వర్క్ కాని మొబైల్ నెంబర్స్ పెడతారు. వర్క్ కాని మొబైల్ నెంబర్స్ పెడితే ఎలా కాల్ చేస్తారు తను? సో అలా కూడా రిటర్న్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. ఎక్కువ ఇప్పుడు ఇలా 3-4 డేస్లో ఇలాంటి కొన్ని చూసాను, అందుకోసం చెప్తున్నానండి. ఇక్కడ నేను జ్యువెలరీ గురించి కూడా చెప్పకుండా చెప్తున్నాను అంటే దీనివల్ల మేము కొంచెం సఫర్ అయ్యామని చెప్తున్నాము. అంతే, ఇంకా వేరే ఎలాగ కూడా తీసుకోవద్దండి. పార్సల్ కూడా మీకు 5 to 7 వర్కింగ్ డేస్లోనే రీచ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫాస్ట్ డెలివరీస్ చేస్తున్నాం. ఇన్కేస్ ఏదైనా లేట్ అయ్యేదైతే కూడా మేము అందరికీ చెప్తున్నాము. ఇది 7 to 9 వర్కింగ్ డేస్ పడుతుంది. ఇది మేకింగ్లో ఉంది. సో అన్నీ కూడా మీరు బిఫోర్ ఆర్డరే, మీరు పేమెంట్ చేయకముందే తెలుసుకున్న తర్వాతే పేమెంట్స్ అనేది చేయండి. ఒకవేళ మీకు అర్జెంట్ డెలివరీ ఉన్నా కూడా, ఇప్పుడు మీకు ఫలానా డేట్కి కావాలి మరీ 2 days 1 dayలో అడిగేస్తున్నారు, అలా ఉండదు. కానీ ఇప్పుడు మేము 7 వర్కింగ్ డేస్ అని చెప్పాము, మీకు ఇప్పుడు 3-4 డేస్లోనే కావాలి, 4 డేస్లోనే కావాలి అన్నప్పుడు మీకు ఏ డేట్కి కావాలనేది కూడా మీరు అడ్రస్ స్టాప్లో మెన్షన్ చేయండి. 100% ట్రై చేస్తాము ఆ టైంకి డెలివరీ చేయడానికి. ఓకే మ్యామ్, ఇది సుత్తిలాగా అనిపించవచ్చు అలా చేయని వాళ్ళకు, బట్ చేసేవాళ్ళు కొత్త వాళ్ళు ఇలా ఉన్నారు, అందుకోసం చెప్తున్నాను. అండ్ ఇవన్నీ ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ కొత్త డిజైన్స్ అనమాట. సో మీకు క్వాలిటీ గురించి ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా కూడా, ఇంతసేపు మీకు ఏదైనా క్వాలిటీ గురించి చెప్పకుండా ఇవి చెప్పేశారే అని మీకు అనిపించినా కూడా ఆర్డర్ పెట్టేటప్పుడు మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాత ఆర్డర్ అనేది పెట్టండి. ఈ కోరల్ నెక్లెస్ అయితే మీ అందరికీ తెలిసిందే, చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. ఇవి రీస్టాక్ అయ్యిందండి. ఓన్లీ 1 కలర్లోనే వచ్చేసింది అనమాట. ఇంకా వేరే కలర్స్లో వస్తే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇవి వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ ఎమరాల్డ్ హారం అనమాట. నక్షీలో వచ్చేస్తుంది. మంచి కెంపు అండ్ జుమ్కాస్ కూడా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. జుమ్కాస్ పుష్ బ్యాకేనండి, స్క్రూ కాదు. టాప్లో ఏముండదు, మనకు మిడిల్కే ఉంటుంది. అండ్ ఈ నెక్లెస్ చూడండి ఎంత బాగుందో. విక్టోరియన్లో మెహందీ విక్టోరియన్లో అంకట్ స్టోన్ విత్ హై క్వాలిటీ సీజర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఈ సింపుల్ నెక్లెస్ చూడండి, జస్ట్ 699 రూపీస్ మాత్రమే పడుతుంది. బ్యూటిఫుల్ నెక్లెస్ కదా. అండ్ బొట్టు నెక్లెస్ అనమాట. సో బొట్టు మాల అంటారు కదా, అందులో షార్ట్ అనమాట. 899 రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు యాంటిక్ గోల్డ్లో వచ్చేస్తుంది. మనకు మ్యాట్లో అయితే తక్కువ పడుతుందండి. ఇది యాంటిక్ గోల్డ్, ఇందులో పాలిషెస్ ఉంటాయి అన్నమాట. సో మనకు పాలిష్ని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ నెక్లెస్ కూడా చాలా యూనిక్గా ఉంది చూడండి, దీనిపైన ఇయర్ రింగ్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి హారం. ఇది వచ్చేసి గోల్డ్ రిప్లికా డిజైను, రియల్ స్వరక్సీ పర్ల్ యూస్ చేసింది. మీకు చెప్పాలి అంటే ఇక్కడ రియల్గా పిక్లో దానికంటే కూడా రియల్గా సూపర్గా ఉందండి. అండ్ సూర్యచంద్రుల్లో న్యూ మోడల్స్ అయితే వచ్చాయి. మీకు 3 డిజైన్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వన్, ఇక్కడ మనకు డిజైన్ బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. అండ్ ఈ పర్ల్ కూడా చాలా బాగుంది చూడండి. సూర్యచంద్రులు ఒక్కొక్కట అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ సూర్యుడు చంద్రుడు రెండిటి ప్రైస్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి బాలి, మనకు ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. సో బాలి ఇయర్ రింగ్స్ ఇవి రీస్టాక్ అయ్యాయి. చాలా
ఫాస్ట్‌గా సోల్డ్ అయ్యాయన్నమాట. యాక్చువల్‌గా ఇవి కూడా చాలా మంచి క్రేజ్ ఉంది. రాధాకృష్ణుల్లో మంచి యాంటిక్ గోల్డ్‌లో మాంగ్టికా అండి. జస్ట్ 500 రూపీస్ అనమాట. కెంపులో కూడా ఒకటుంది వితౌట్ గాడ్ మోటివ్. ఇదొచ్చేసి 599 పడుతుంది. యాంటిక్ గోల్డ్‌లో వచ్చేస్తుందనమాట. చాలా బాగుంది కదా! అండ్ ఈ నెక్లెస్ కూడా మనకు రీస్టాక్ అయింది. 999లో మంచి యాంటిక్ గోల్డ్‌లో అయితే వచ్చేస్తుందండి ఇది కూడా. అండ్ సీజెడ్లో మనకు బ్యూటిఫుల్ నెక్ సెట్. ఇందులో మీకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ 950 రూపీసే పడుతుందనమాట. పిక్లో కంటే కూడా రియల్గా ఇంకా చాలా బాగుంటుందండి. మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా చూపించేస్తున్నాను. అండ్ ఇది చూడండి, జస్ట్ 499 రూపీస్ మాత్రమే. గుట్ట పూసలో నెక్లెస్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి రియల్ కెంపు విత్ స్వరక్సీ పర్ల్లో గుట్ట పూసల నెక్లెస్ అనమాట. సో చాలా బాగుంది కదా, చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి మోజనైట్ విత్ అంకట్ పోల్కి కాంబినేషన్తో నెక్లెస్. స్టోన్ అంతా కూడా మనకు కార్వింగ్ వచ్చేస్తుంది. కాసులో మనకు చంపస్వరాలండి, కాసు చంపస్వరాలు అనమాట ఇవి. సో కాసు హారం డిజైన్స్ చూపించండి ప్రీమియంలో అని అడిగారనమాట. సో మీ రిక్వెస్ట్ పైన చూపిస్తున్నాను మ్యామ్. ఇవి యాక్చువల్గా ఇది చూపించాను, మీరు చూసుండరేమో. నేను మొన్న ప్రీవియస్ వీడియోలో చూపించాను చాలాసార్లు రీస్టాక్ అయిన తర్వాత. అండ్ ఈ హారం కూడా విత్ కాంబో చోకర్ దీనికి మ్యాచ్ అయిపోయింది. చోకర్కి కూడా ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి మీకు. అండ్ మీరు వేరే చోకర్ తీసుకోవాలంటే కూడా ఇలా తీసేసుకోవచ్చు, కెంపు కాకుండా. కిందంతా మనకు హారానికి జడావు కుందన్స్ ఉంటాయండి. అండ్ మోజనైట్లో ఇయర్ రింగ్స్ కొత్తగా వచ్చాయండి కుందన్వి. సో కార్వింగ్ స్టోన్ వస్తుందన్నమాట ఇలా. సో చాలా బాగున్నాయి చూడండి. స్టోన్ అంతా కూడా మనకు కార్వింగ్ ఉంటుంది ప్లెయిన్గా లేకుండా. అండ్ ఇది వచ్చేసి మనకు బిగ్ హై క్వాలిటీ సీజర్ ఇయర్ రింగ్స్ అనమాట. 500. మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను. సో మోజనైట్లో ఇంకో ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా సిల్వర్ పాలిష్లో అయితే వచ్చేసాయి అనమాట. మోజనైట్లో వచ్చేసాయి ఇవి. సీజర్లో ఇంకా ఉన్నాయి మోడల్స్. ఇవి కూడా సీజర్ స్టోన్ అనమాట. 650 రూపీస్ పడుతుంది పేరు. అండ్ మోజనైట్లో ఇంకొక మోడల్ ఎంత బాగున్నాయి తెలుసా, రియల్గా చాలా బాగున్నాయండి. సిల్వర్ పాలిష్, గోల్డ్ పాలిష్ కాదు. మళ్ళీ బ్యాక్ అంతా మనకు సిల్వర్ పాలిష్తో అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి కెంపు హారం. కెంపు హారంలో ఒక 3 మోడల్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మోడల్ అయితే చూడండి, ఇలా హారం జుమ్కాస్ వచ్చేసాయి. అండ్ మీకు దీనికి పర్ల్ మేకింగ్తో కావాలంటే ఇలా పర్ల్ మేకింగ్తో ఉందన్నమాట. సో ఇంకొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే కనుక 3 స్టెప్స్తో ఇలా 3 లైన్స్ వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకు 4100 పడుతుంది. రియల్ కెంపు స్టోన్ కాబట్టి మనకి ఈ కాస్ట్ అనేది పడుతుంది మ్యామ్. సో చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి. సో చాలా హెడేక్గా ఉందండి, బాగా కోల్డ్ అయిందనమాట. సో కొంచెం ఇన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు నా వాయిస్ మీకు. కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈ ఒక్క వీడియోకి. నెక్స్ట్ వీడియో అప్పటికి స్టడీ అయిపోతాను. అండ్ ఇవి వచ్చేసి విక్టోరియన్ బ్యాంగిల్స్ అండి, మెహందీ విక్టోరియన్ బ్యాంగిల్స్ అనమాట. మెహందీ విక్టోరియన్లోని స్టడ్స్ కూడా వచ్చాయండి కొత్తవి, హై క్వాలిటీ సీజర్ కటింగ్ వచ్చేసి మనకు సీజర్ టాప్స్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు, పుష్ బ్యాక్ ఉంటుంది. అలాగే మెహందీ పాలిష్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు. మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా చూపించేసానండి. ఓపెన్ ఉంటుంది మీకు ఇంకా మళ్ళీ. సో అక్కడ కూడా మనకు పెట్టుకున్నప్పుడు కూడా మట్టి గిట్టి అది పోయి స్టోన్ డల్ అయిపోవడం ఇలా ఉండదన్నమాట. సో ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ గంగా జమున పాలిష్లో చాలా బాగుంది. పర్ల్ హారం చూపిస్తానండి మీకు. సో చూసారు కదా, పర్ల్ హారం మొత్తం కూడా అంకట్ పోల్కీస్ వచ్చేసాయి. సైడ్ బ్రోచెస్ ఇలా ఉంటాయి అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. అండ్ ఇది వచ్చేసి చోకర్ 2300 పడుతుంది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి. ఇందులో మీకు మోడల్స్ కూడా చూపిస్తాను. చోకర్లో యాక్చువల్లీ ఇందాక మనం ఈ సిమిలర్ డిజైన్ మనం హారం పైన చూసాం కదా. సో ఇక్కడ మనం సపరేట్గా కూడా మీరు చోకర్ కావాలంటే సపరేట్గా కూడా తీసుకోవచ్చు. నేను అక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ చూపిస్తాను. కొంచెం బ్రాడ్గా హారం కావాలంటే కూడా ఉందండి. మీరు ఏదైనా వెడ్డింగ్కి ఒక మంచి పర్ల్ బీడ్ హారం ఏమైనా ట్రై చేస్తున్నట్టయితే ఇలా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. రియల్గా గోల్డ్లో మనకి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉందన్నమాట. ఇంత పెడుతున్నప్పుడు క్వాలిటీ అయితే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు మ్యామ్. క్వాలిటీ ఎలా ఉంటుందో, మరి చీప్ క్వాలిటీ ఉంటుందేమో అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేము చాలా
తీసుకొచ్చిన మాకు పడే ప్రైస్ మీద చాలా తక్కువ ప్రైస్ పెట్టి సేల్ అయితే పడతాము. సో నార్మల్ క్వాలిటీ ఇక్కడ ఎక్కువ ప్రైజెస్ పెట్టి సేల్ అయితే చేయమన్నమాట. సో చాలా రీజనబుల్ ప్రైజే ఉంటుంది మీకు. అండ్ ఇది వచ్చేసి 3D నక్షిలో అయితే వచ్చేస్తుంది. రష్యన్ బీడ్స్, గోల్డ్ బ్యాల్స్ హ్యాంగింగ్స్ వచ్చి 2 కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఎమరాల్డ్స్లో ఈ హారం చూడండి. సో చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది. దీనిపైన ఇందాక చోకర్ చూపించాను కదా, సో ఆ చోకర్ అన్నా తీసేసుకోవచ్చండి. విక్టోరియన్లో జుమ్కాస్ అనమాట. మీకు చాలా బాగున్నాయండి. పాలిష్ కూడా మంచి పాలిష్ వచ్చేసింది. అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా చూపించానండి. 14 క్యారెట్ గోల్డ్ షీట్, అలాగే పోల్కి అనమాట. పోల్కి విత్ స్వరక్సీ పర్ల్ హ్యాంగింగ్తో వచ్చేస్తుంది. బ్యాక్ స్క్రూ టైప్ అండ్ సపోర్టింగ్ క్లిప్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ కాసు టైప్ అనమాట డిజైను. అండ్ ఇది రీస్టాక్ అయింది, కొత్త డిజైన్ ఏం కాదులేండి, అంతకుముందు కూడా పెట్టాను. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ ఈ నెక్లెస్ కూడా చూడండి, 1499. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ నెక్ సెట్. అండ్ ఇది లక్ష్మీ అమ్మవారి నెక్లెస్. ఈ నెక్లెస్ చూడండి, గోల్డ్ అంటే నమ్మేస్తారు కదా, ఎంత బాగుందో చూడండి. ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా వేసుకునేటట్టు అయితే ఉందన్నమాట ఈ నెక్ సెట్. వితౌట్ గాడ్ మోటివ్ అండి. అండ్ రూబీ కాంబినేషన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది ఈ నెక్లెస్. జస్ట్ 1150 రూపీస్ మాత్రమే. నచ్చితే కనుక ఈ ఆఫర్ ప్రైస్ని మిస్ చేసుకోవద్దండి. యాక్చువల్గా సండే ఉంటుంది వీడియో, మనకు ఆఫర్ వీడియో, బట్ ఇది నేను సండే ఇంకా కొంచెం బిజీగా ఉంటానండి, నేను వీడియో అప్లోడ్ చేయలేకపోవచ్చు. మేబీ ట్రై చేస్తాను. సో అందుకే సాటర్డే రోజే ఆఫర్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. సో మంచి బెస్ట్ ఆఫర్ అయితే ఉంటుంది. ఇది లాస్ట్ టైం కూడా మనం ఎంత పెట్టాం, 999 అనుకుంటాను. 999 ఆర్ 899, నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదండి. బట్ ఈసారి నేను బెస్ట్ ఆఫర్ ప్రైసే పెట్టానండి. సో మనకు ఇందులో మెరూన్ కూడా ఉంది, మీకు రియల్ పిక్స్ కూడా చూపించాను. సెకండ్ క్వాలిటీ అండి, ఫస్ట్ క్వాలిటీ కాదు, సెకండ్ క్వాలిటీ నక్షీలో ఉంటుంది, అందుకే మనకు అంత తక్కువ ప్రైస్ పడుతుంది. అదే మనకు ఫస్ట్ క్వాలిటీ అయితే కనుక ఒక 1500 అలా పడుతుంది రియల్గా అయితే కనుక నక్షీ హారమ్స్. అండ్ ఇవి వచ్చేసి ఆనెక్స్ స్వరక్సీ పర్ల్తో విత్ మోజనైట్ పెండెంట్తో మేకింగ్ చేసింది, విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇలా హ్యాండ్మేడ్ అండి యాక్చువల్గా. సో కొంచెం బిజీగా ఉండి నేను ఇందులో పెట్టలేకపోతున్నాను. సో కొన్ని కలెక్షనే ఉన్నాయి హ్యాండ్మేడ్లో, బాగా ఎక్కువ లేవు, అందుకే మన న్యూ ఛానల్లో పెట్టలేదు. మీరు తర్వాత దీన్ని రిమూవ్ చేసుకొని పెండెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇవి వచ్చేసి సీజర్ డ్రాప్స్ విత్ స్వరక్సీ పర్ల్తో మేకింగ్ చేసింది, మోజనైట్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. దీనికి కూడా చాలా బాగుంటుంది, చాలా క్లాసిక్గా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాకే వస్తాయండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్సా అని చెప్పేసి. సో పుష్ బ్యాకే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మోజనైట్ బ్రాస్లెట్స్ అయితే చూపిస్తాను హ్యాండ్మేడ్లో. ఇది నేను మనకి ఈ ఛానల్లో అప్డేట్ చేశాను లేదా అని నాకు ఐడియా లేదు, న్యూ ఛానల్లో పెట్టాను అనుకుంటున్నాను. సో అప్పుడు ఏంటంటే ప్రీ ఆర్డర్స్ అని చెప్పేసి పెట్టాను అనుకుంటున్నాను, చాలా తక్కువ స్టాక్ ఉండేది. సో ఇప్పుడైతే రెడీ టు డిస్పాచ్లో అయితే ఉంది. రెడీ టు డిస్పాచ్ అంటే ఒక 4 to 5 days పడుతుందిలేండి. సో మేకింగ్ డెలివరీ టైం వచ్చేసి మీకు 7 to 9 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. సో ఇది వచ్చేసి గోల్డ్ బాల్ హిప్ బెల్ట్ అనమాట. మీరు దీన్ని హారం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, హిప్ బెల్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది డిజైన్ అయితే. లాస్ట్ టైం మనం ఈ టైప్లో చైన్స్ కూడా చాలా సేల్ చేసామండి. నవరత్న ఫింగరింగ్ అనమాట, అడ్జస్టబుల్ ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట, ప్రెస్సింగ్ టైపు, రియల్గా గోల్డ్ ఎలా ఉంటుంది అలాగ ఉందన్నమాట. అండ్ స్వరక్సీ పర్ల్ విత్ తులిప్ కాంబినేషన్తో మేకింగ్ చేసింది, అంటే 3 స్టెప్స్ ఎలాగైతే గోల్డ్లో ఉంటుందో అలాగ వచ్చేసింది అనమాట. మేకింగ్ కూడా చాలా బాగుంది. కంటేలో విక్టోరియన్ పోలిష్లో నెక్లెస్ అండి, జస్ట్ 1100 రూపీస్ మాత్రమే. చాలా బాగుంది, చాలా బాగుందన్నమాట. కింద మోనాలిసా బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి, ఇవి వచ్చేసి మనకు తైవాన్ కోరల్స్, అలాగే ఏమంటారు స్వరక్సీ పర్ల్ విత్ రష్యన్ బీడ్స్ కాంబినేషన్తో మేకింగ్ చేసిందండి. నక్షీ బాల్ కూడా మంచి క్వాలిటీ నక్షీ బాల్ అనేది యూజ్ చేశారు. అండ్ వచ్చేసి స్వరక్సీ పర్ల్, అలాగే మనకు మైక్రో గోల్డ్ చైన్ తీసుకొని మేకింగ్ చేసిందనమాట.
చైన్ కూడా మనకు చాలా క్వాలిటీగా ఉంటుంది. అలా ఇలాగా నార్మల్ క్వాలిటీస్ ఏముండవు. సో, క్వాలిటీస్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదండి. సో, మీకు బెస్ట్ క్వాలిటీనే అందించాలి. ఇప్పుడు ఒక 10 రూపీస్, ఒక 20 రూపీస్ ఎక్కువ పెట్టినా కూడా ఏమైంది క్వాలిటీ ఉంటుంది మ్యామ్ అని చెప్పి తప్పు లేదు. బట్ నార్మల్ క్వాలిటీని బెస్ట్ క్వాలిటీ అని మాత్రం నేను ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే క్వాలిటీ విషయాల్లో మోసాలనేది ఉండకూడదు. సో, బెస్ట్ క్వాలిటీ అండ్ మీరు కూడా పాలిషెస్ అనేది తెలుసుకొని ఆర్డర్స్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే చాలామందికి మెహందీ పాలిష్‌కి, గోల్డ్ పాలిష్‌కి డిఫరెన్స్ తెలియట్లేదు. అండ్ నక్షీకి, మ్యాట్‌కి కూడా డిఫరెన్స్ అనేది తెలియట్లేదు. మన దగ్గర మ్యాట్, నార్మల్ నక్షి అనేది చాలా తక్కువ పెడతాము. ఎక్కువ ఏందంటే యాంటిక్ గోల్డే ఉంటాయి మన కలెక్షన్. యాంటిక్ గోల్డ్, మైక్రో గోల్డ్ ఇవే ఉంటాయి. మళ్ళీ 1 గ్రామ్ గోల్డ్ కూడా మనం జస్ట్ ఏదైనా టైటిల్స్ అంటే అలా పెట్టుకుంటాం గానీ 1 గ్రామ్ గోల్డ్ అంటే మనకి ఎక్కువ సెర్చింగ్‌లోకి వచ్చేదేంటంటే 1 గ్రామ్ గోల్డ్. ఇప్పుడు మనమన్నది ఏదైనా యూట్యూబ్‌లో సెర్చ్ చేసిందంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది సెర్చ్ చేస్తాము. సో, అలా థంబ్‌నెయిల్స్ కానివ్వండి, టైటిల్స్ కానివ్వండి పెట్టుకున్నా కూడా బట్ 1 గ్రామ్ గోల్డ్ అంటే అది ఒక నార్మల్ క్వాలిటీ. అంటే మీరు హై అని మీరు అనుకోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ హై క్వాలిటీ అని మీరు అనుకోవచ్చు. నార్మల్ క్వాలిటీ అండి. అది అంటే మరీ హై అని కాదు, అలాగని చీప్ అని కూడా అనను. అంటే కొన్ని రోజులు మనం వేసుకోంగా ఇప్పుడు సపోజ్ హాట్ వాటర్, చెమట తగిలితే 1 గ్రామ్ గోల్డ్ పాలిష్ అనేది పోతుంది. కొంచెం తొందరగానే పోతుంది. బట్ మైక్రో గోల్డ్ అలా పోదు. అలాగే యాంటిక్ గోల్డ్ అయితే ఇంకా పోనే పోదనమాట. మన గోల్డ్ నెక్లెస్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. వేసుకొని మనకు బోర్ కొట్టాల్సిందే గానీ అవి మాత్రం పోవన్నమాట. అలాగుంటుంది యాంటిక్ గోల్డ్. పాలిషెస్‌కి డిఫరెన్స్ అనేది ఇవ్వండి. సో, కొన్నుంటాయి నార్మల్ నక్షి ఇందాక మీకు చెప్పాను బీడ్స్ ఇది ఒకటి 799 అలా అవి నార్మల్. సో, అవేంటంటే నార్మల్ క్వాలిటీ. సో, అవి మీకు అందుకే ప్రైస్ అనేది తక్కువ పడింది. సో, చంద్రహారంలో కూడా నేను ఇక్కడ ఇంకొక యూనిక్ డిజైన్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇందాక ఒకటి చూపించాను. సో, ఇది కూడా చూడండండి. చాలా చాలా బాగుంది. కొత్త డిజైన్ అనమాట. గోల్డ్‌లో చేపించుకున్నట్టయితే ఉంటుంది. ఇది నక్షి అండి. సో, ఈ నక్షి చాలామంది ఇష్టపడతారు. సపోజ్ మనకు పట్టు శారీస్ మీదకి కొంచెం చిన్న బార్డర్ వచ్చిన, పెద్ద బార్డర్ వచ్చిన శారీస్ మీదకి ఇలాంటి పాలిషెస్ జ్యువెలరీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా బాగుంటాయన్నమాట. సో, చాలామంది లైక్ చేసి తీసుకుంటాను. ఈ స్టడ్స్ చాలా లాంగ్ టైం తర్వాత రీస్టాక్ అయితే అయ్యాయండి. ఇది వచ్చేసి మనకు హెయిర్ యాక్సెసరీ అంటే మన జడబిళ్ళలాగా పెట్టుకోవచ్చు. పెండెంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని మనం నానో స్టైల్‌లో కూడా వేర్ చేయొచ్చు ఇలా. సో, చాలామంది తీసుకున్నారు కూడా. ఇది కొత్త డిజైన్ ఏం కాదు, రీస్టాక్ అయ్యింది. సో, రెండిట్లాగా యూజ్ అవుతుంది మీకు. ఇవి వచ్చేసి ప్రీమియం కోరల్ స్టడ్స్ అండి. జస్ట్ 499 రూపీస్ మాత్రమే. సో, లాస్ట్ టైం వచ్చాయి కానీ నేను వీడియోలో పెట్టలేదు. చాలా ఫాస్ట్‌గా సోల్డ్ అవుట్ అయ్యాయి అన్నమాట. సో, పెట్టకముందే జాలీ నెక్లెస్‌లో ఈ టైప్‌లో కూడా నేను సిమిలర్ డిజైన్స్ షేర్ చేశాను. సో, ఈరోజు కూడా మీతో ఇంకొన్ని న్యూ డిజైన్స్ అయితే చూపిస్తాను. సో, విక్టోరియన్ పాలిష్‌లో అలాగే మైక్రో గోల్డ్ పాలిష్‌లో పెండెంట్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ పాలిష్ నచ్చితే ఆ పాలిష్‌లో మీరు తీసుకోవచ్చు. ప్రైస్ అనేది సేమ్ అయితే ఉంటుంది. జాలీ కూడా మనం చాలా నీట్‌గా ప్రీమియం కట్టుతీగతోనే అల్లింది. అండ్ ఎక్కడ కూడా శారీస్‌కి పట్టేయడం, ఇలా దారాలు లాగడం, పువ్వులు లాగడం అలా ఉండవన్నమాట. సో, షుగర్ బీట్స్‌తో చంపస్వరాలండి. ఇక్కడ మనం స్పిన్నర్స్ కూడా యూజ్ చేసాము. సో, డిజైన్‌ని బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. లేదు ఇలా అనెక్స్ బీడ్స్ విత్ మ్యాంగో డ్రాపింగ్ కూడా ఇలా పెండెంట్స్ లాగా ఇచ్చేసామన్నమాట. అండ్ లీఫ్, మ్యాంగో ఇక్కడ డిజైన్ బట్టి మారిపోతుంటుంది. మీకు ఓన్లీ అనెక్స్ విత్ షుగర్ బీట్స్‌తో ఇలా ఎక్కువ అనెక్స్ యూజ్ చేస్తే కనుక ఇలా ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో, చాలా బాగున్నాయి కదా, న్యూ డిజైన్స్ అండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కనుక లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. వీళ్ళ కలెక్షన్ బాగుంటాయి చూడండి అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ చూసారు కదా, సీజెడ్ నెక్లెస్ అండి. సీజెడ్ బిట్స్తో మేకింగ్ చేసిన నెక్లెస్. మోజనెట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి. చాలా బాగున్నాయి. అండ్ ఇది చూసారా, మ్యాట్లో ప్రీమియం మ్యాట్, నార్మల్ మ్యాట్ కాదు. నార్మల్ మ్యాట్ అంటే మనకు రెడ్డిష్గా ఉంటుంది. ప్రీమియం మ్యాట్లో
3 టైప్స్ కూడా మనకు ప్రీమియం మ్యాట్లో అయితే వచ్చేస్తుంది. బాగుంటుంది, ప్రీమియం మ్యాట్ కూడా బాగుంటుంది. కంటే నెక్లెస్ విత్ జడావ్ పెండెంట్తో మేకింగ్ చేసింది. లాస్ట్ వీడియోలో కూడా మీకు సిమిలర్ డిజైన్ షేర్ చేశాను. ఇదైతే అది కాదు, సిల్వర్ బేస్డ్ మీద అయితే వచ్చేస్తుందండి. విక్టోరియన్ నెక్లెస్ అనమాట. వితౌట్ గాడ్ మోటివ్ పికాక్ డిజైన్తో అయితే ఉంటుంది. జస్ట్ మీకు 1499 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సీ గ్రీన్తో అయితే ఉంది. అండ్ ఈ నెక్లెస్ కూడా చూడండి, మొత్తం కూడా కుందన్ విత్ మోజనైట్ కుందన్ విత్ కెంపు కాంబినేషన్తో ఉంటుంది. విక్టోరియన్ మెహందీ విక్టోరియన్. అండ్ విక్టోరియన్లో కోరల్స్ ఎంత బాగున్నాయి చూడండి. క్యూట్గా ఇయరింగ్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు కలెక్షన్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ